బూర్గంపాడు మండల పరిధిలోని పలు ప్రాంతాలలో రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించారు. మండల తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎస్ఐ మేడ ప్రసాద్ కలిసి బూర్గంపాడు పరిధిలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. అధికారులు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావితులకు సహాయంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గోదావరి వరదలు పెరుగుతున్న దృష్ట్యా చాలా చోట్ల 3-4 చోట్ల రోడ్ బ్లాక్స్ అవడం జరిగింది. స్వయంగా మేము మండల టీం ఎంపీడీఓ గారు, ఎస్ఎస్ఓ గారు, సంబంధిత కార్యదర్శులు, మిగిలిన సిబ్బంది అందరూ కూడా అన్ని చోట్ల పబ్లిక్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే రోడ్స్ బ్లాక్ అవుతున్నాయో అక్కడ బ్యారికేడ్స్ పెట్టి బోత్ సైడ్స్ ట్రాఫిక్ని పంపించకుండా ఆపే ప్రయత్నం మేము చేస్తాం. దయచేసి అందరూ కూడా ఎక్కడైతే వరదలు వచ్చేటటువంటి ప్రదేశాలు ఎక్కడైతే అక్కడ కూడా కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ ప్రజలతో కూడా మాట్లాడటం జరిగింది. ఎక్కడా కూడా వైద్యపరంగా ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా బ్యారికేడ్లు, పోలీసు వారి సహకారంతో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం 51 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. మనం 54 థర్డ్ వార్నింగ్ తర్వాత ఇంకా చాలా అలర్ట్గా ఉండాలి. ఇప్పటివరకైతే పరిస్థితి మంచి కంట్రోల్గానే ఉంది. మండలంలో ఎక్కడ కూడా ఇబ్బందులు. మేము ఈ ఏరియాలని తిరగడం జరుగుతుంది. 53 తర్వాత నుంచి మనకి కొన్ని ఏరియాస్లో ఇబ్బంది అయ్యి ప్రజలను మనం పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ వివిధ రాజకీయ పక్షాల బాధ్యులు కావచ్చు, అందరు అధికారులు కావచ్చు, ముఖ్యంగా మీడియా మిత్రులు కావచ్చు, మనందరం సమన్వయంతో బూర్గంపాడు మండలంలో ఈ వరద నుంచి తట్టుకోవడానికి చేసుకుందామని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.